మనం తిరుమల వెళ్ళాక అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటాం. దాంతోపాటు మీ దగ్గర ఒక 3 గంటల సమయం ఉంటే కొండ మీద 7 అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటిని అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఇది బాలాజీ బస్ స్టాండ్. మీకు దీని ఆపోజిట్ రూట్లోకి వస్తే ఇంకొక బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడి నుంచే మీకు ఆ ప్రదేశాలకు వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి. కాకపోతే మీరు బస్సుతో అయితే పెట్టుకోకండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. మాక్సిమం మీరు ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయి, అవి అయితే మాట్లాడుకోండి. 200 per person అయితే ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 3 అవర్స్లో అయితే మీకు మొత్తం అన్ని ప్లేస్లు అయితే కవర్ చేస్తారు. బస్కి అయితే మీకు 120 అయితే తీసుకుంటారు. బస్సు ఎందుకు ప్రిఫర్ చేద్దంటున్నానంటే ఫ్రీక్వెంట్గా అయితే బస్సులు లేవు, అందుకని చెప్పి బస్సెస్ వద్దంటున్నా. ఇదే కొత్తగా కట్టిన వెంకటాద్రి నిలయం, చాలా పెద్దది. అసలు మీకు లాకర్ రూమ్స్ కానీ ఎటువంటి టోకా లేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ ప్రైవేట్ వెహికల్స్లో మీరు ట్రావెల్ చేసే ముందు వాళ్ళు 7 ప్లేసెస్ అంటారు. జపాలి అందులో ఇంక్లూడ్ అయ్యిందో లేదో అయితే చూసుకోండి. జపాలి అయితే చాలా వెహికల్స్ కవర్ చేయట్లేదు, మీరు అది ముందే మాట్లాడుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. వీడియో మేబీ కొంచెం లెంత్ అవ్వచ్చు, ఓపిక్గా చూడండి. మీకు ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అయితే మనకు పాప వినాశనం, శ్రీవారి పాదాలు ఇవన్నీ కవర్ అవ్వాలి. కాకపోతే డైరెక్ట్గా ఫస్ట్ జపాలికే తీసుకొచ్చేసారు. రిటర్న్లో మనం అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఆలయం అయితే కొంచెం లోపలికి ఉంటుంది. మనం ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. దాదాపు 1 km అయితే ఉంటుంది. వీటినే జైంట్ స్క్వేరల్ అంటారు. తిరుమల కొండ మీద మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి. ఈ వెల్కమ్ బోర్డు వచ్చిన ఒక 100 meters తర్వాత మనకి జపాలి ఆలయం అయితే వచ్చేస్తుంది. జపాలి మహర్షి తపస్సు వల్ల ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చి ఇక్కడ వెలిసారని చెప్తూ ఉంటారు. జపం వల్ల ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిచారు కాబట్టి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని జపాలి ఆంజనేయ స్వామిగా పిలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా మనకి స్వయంభుగా వెలిసిన వినాయకుడి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఈ విగ్రహం మొత్తం కూడా చందనంతో కప్పబడి ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని చెప్పి కాయిన్స్ అయితే పెడుతుంటారు వినాయకుడి మీద. ఆలయానికి ఆపోజిట్ లో మనకి కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడితో జపాలి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఆకాశ గంగ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది మనం విజిట్ చేయబోయే 2వ ప్లేస్ అనమాట. కనిపిస్తున్న ఈ మెట్ల గుండా కిందకి వెళ్తే మనకి ఆలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నారు. పూర్వం ఇక్కడ అంజనాదేవి చేసిన తపస్సు వల్ల ఆంజనేయ స్వామి జన్మించారు. అందుకే ఈ స్థలాన్ని అంజనాద్రిగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొండ లోపల నుంచి మీకు ఒక జల ప్రవాహం అయితే ఉంటుంది. స్వామివారి కళ్యాణానికి ఈ నీళ్లే వాడారని చెప్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ తిరుమల ఆ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి పూజలకి మరియు ఆయన అభిషేకాలకి ఈ నీళ్ళనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవహించే ఈ నీటిని భక్తులందరూ కూడా తాగుతున్నారు. నేను కూడా తాగుదామని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడతో మన 2వ ప్లేస్ అయినటువంటి ఆకాశగంగా అయితే కంప్లీట్ అయింది. ఇంకా చలో మరి నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. మన 3rd ప్లేస్ కి అయితే వచ్చేసాం, పాప వినాశనం. వెహికల్స్ అయితే లోపల వరకు రావు, మమ్మల్ని అయితే పార్కింగ్ దగ్గర దింపేసి అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మీకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చాలా వరకు షాప్స్ అయితే ఉంటాయి. టిఫిన్ షాప్స్ కానీ, బ్యాగ్ షాప్స్ కానీ, వాళ్ళు కూల్ డ్రింక్స్ ఏమైనా తాగాలనుకున్నా సరే అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే పాప వినాశనం డ్యామ్. ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉంది, ఎవరికి లోపలికైతే అలో లేదు. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నట్టయితే మనం కింద ఆలయానికి అయితే వెళ్ళొచ్చు. ఈ డ్యామ్ చూస్తుంటే మనకి పుష్ప మూవీలో షూటింగ్ లో చూసిన డ్యామ్ లాగా అనిపిస్తుంది కదా, బట్ అదైతే ఇది కాదు. ఇక్కడ కొండ మీద ఎటువంటి మూవీ షూటింగ్స్ అయితే అలో చేయరనమాట. ఇక్కడ ప్రవహించే ఈ నీటితో స్నానం చేస్తే భక్తులు పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ మనకి గంగాదేవి ఆలయం అయితే ఉంటుంది. ఇది వరకు ఇది డ్యామ్ కి అవతల పక్క అయితే ఉండేదట. ఇప్పుడు టీటీడీ వాళ్ళు కొత్తగా ఈ ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారు. ఇక్కడతో మన 3rd ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఇది మన 4th ప్లేస్. ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే మీకు ఇక్కడైతే క్యూ కట్టాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ 5 rupees అయితే తీసుకుంటారు. మీకు దాదాపు 1 hour అయితే ఈజీగా దర్శనానికి అయితే పడుతుంది. చూస్తున్నారు కదా క్యూ ఎంత ఉందో, జనం బాగానే వచ్చారు. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ 9:30 అయింది అనుకుంటా. మీరు మాక్సిమం మార్నింగ్ అయితే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే 10 అయ్యే వరకు మీకు మొత్తం అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మీకు వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు హతీరాం బాబా సమాధి కూడా కనిపిస్తుంది. హతీరాం బాబా వేణుగోపాల స్వామికి పరమ భక్తుడు అనమాట. ఇక్కడతో ఈ ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం, శ్రీవారి పాదాలు. ఇక్కడ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. పైన కనిపిస్తుంది కదా ఆలయం, అందులోనే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి.
శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా అడుగుపెట్టింది ఈ స్థలంలోనే. తిరుమలలో ఉన్న 7 కొండల్లో కూడా ఈ కొండ ఎంతో ఎత్తైనది, అందుకే దీన్ని నారాయణ పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీవారి పాదాలని గ్లాస్ లో చాలా భద్రపరిచారు, ఎందుకంటే ఎవరు కూడా డైరెక్ట్ గా తాకకూడదని. ఇక్కడతో ఈ ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి 2 ప్లేసెస్ అయితే ఉంటాయి, శిలాతోరణం మరియు చక్రతీర్థం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే శిలాతోరణం. శిలాతోరణం ఎంతో ప్రత్యేకమైనదన్నమాట. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు ఉంటుంది. ఇది చాలా పురాతనమైనది, దాని తోడు ఇది కంప్లీట్ గా న్యాచురల్ గా ఫామ్ అయింది అనమాట. ఇందాక శ్రీవారి పాదాలు స్వామివారి మొదటి అడుగు పెట్టిన ప్లేస్ అయితే ఇది సెకండ్ అడుగు పెట్టిన ప్లేస్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ శిలాతోరణం హైట్ స్వామివారి గర్భగుడిలో ఉన్న విగ్రహం హైట్ కూడా సేమ్ ఉంటుందంట. శిలాతోరణం తర్వాత ఒక చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఆ పార్క్ నుంచి లోపలికి వెళ్ళినట్టయితే మీకు చక్రతీర్థానికి రూట్ అయితే ఉంటుంది. అలా లోపలికి వెళ్తే మీకు చక్రతీర్థానికి అయితే చేరుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇదే చక్రతీర్థం. దీని వెనక కూడా చాలా పెద్ద కథ ఉంది. శ్రీ మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని జారవిడిచిన చోటుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవహించే నీళ్లు మన మీద కొంచెం పడినా ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు. స్వయంగా స్వామివారి పాదాలు తాకినంత పుణ్యం దక్కుతుందంట. చక్రతీర్థం తర్వాత అలా కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి నరసింహస్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడున్న పార్క్లో శ్రీ మహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలన్నీ కూడా విగ్రహం రూపంలో ఉన్నాయి. మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు మొత్తం ఎన్నో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడతో మన 7 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ కేస్ మీరు తిరుపతి వచ్చినట్టయితే మాత్రం ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఒకవేళ విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, పాకెట్ ప్రయాణం. మళ్ళీ నెక్స్ట్ టూర్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.